జగిత్యాల జిల్లాలోని గోదావరి నదీ తీరంలో 10 గ్రామాలకు మంచినీరు అందించేందుకు ఫిల్టర్ బెడ్ నిర్మించారు. 2013లో ప్రారంభమైన పనులు తెలంగాణ ఏర్పడిన 2 ఏళ్లకు పూర్తయ్యాయి. దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారు. తెరపైకి మిషన్ భగీరథ స్కీమ్ రావడంతో ఫిల్టర్ బెడ్ నిరుపయోగంగా మారింది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నప్పటికీ ఆ గ్రామాలకు సరైన మంచినీళ్లు రాక జనం తిప్పలు పడుతున్నారు. కనీసం నిర్మించిన ఫిల్టర్ బెడ్ ప్రారంభించినా తమకు నీళ్లొస్తాయని సమీప గ్రామ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని గోదావరి నదీ తీరంలో ఓబులాపూర్, సంగ్యం, శ్రీరాంపూర్ గ్రామాల మధ్య మంచినీరు అందించేందుకు ఫిల్టర్ బెడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2013లో 8 కోట్లతో నిర్మాణానికి అప్పటి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత తెలంగాణలో కొలువుదీరిన అప్పటి టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఈ ఫిల్టర్ బెడ్ నిర్మాణం పూర్తయింది. రాష్ట్రమంతా ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పేరుతో ఓ కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్ రూపకల్పన చేసింది. ఆ తర్వాత దాని పేరు మిషన్ భగీరథగా మార్చారు. అనేక గ్రామాల్లో పాత పైప్ లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా మిషన్ భగీరథకు అనుసంధానం చేశారు. 8 కోట్లతో నిర్మించిన ఫిల్టర్ బెడ్ ను మూలకు పడేశారు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఫిల్టర్ బెడ్ కాస్త ప్రారంభోత్సవానికి నోచుకోక శిథిలమైంది. సరే, 4 సంవత్సరాలు అవుతుంది నా బంద్ అయ్యి. నా జీతము ఏడాది అర్ధపు జీతం అడేది 8 రోజులు నడిపించినవి. ఇది స్టార్టింగ్లో ఇటు మలపురం దగ్గర నీళ్ళు, పైప్ లైన్ అన్ని రెడీ అయింది. ఇటు వాల్గొండ కనుక, ఇటు ఉగులపూర్ బస్ స్టాండ్, తండలో ట్యాంకుల నీళ్ళు పోసినాయి, ఉగులపూర్ ట్యాంకుల నీళ్ళు పోసినాయి. వాళ్ళు మళ్ళీ అత్తమని పేర్లు కథ మాట. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లతో మిషన్ భగీరథ పనులు చేసిన కేసీఆర్ ప్రభుత్వం గోదావరి తీరంలోని ఈ 10 గ్రామాల్లోనూ పైప్ లైన్లు వేసి నల్లాలు బిగించారు. ఇప్పటికీ సరిగ్గా మంచినీరు రాక జనం అవస్థలు పడుతూనే ఉన్నారు. మిషన్ భగీరథ నల్లాల ద్వారా అప్పుడప్పుడు వస్తున్న నీరు కూడా మురికిగా రావడంతో తాగలేక ఫిల్టర్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగలేకపోతున్నాం. మేము ఏదన్నా తాగాలనుకుంటే కొనుకొచ్చుకుని తాగాలి. మిషన్ భగీరథ కోసం అని దవ్విన పైప్ లైన్లు కూడా ఒక్కడు కూడా కరెక్ట్ లేవు. మాకు రోడ్లు కూడా కరెక్ట్ లేకుండా చేసేసిండ్రు. ఇళ్ళకు నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేవు మాకు. మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్పిండు కానీ ఒక్కటి కూడా పైప్ లైన్లు కరెక్ట్ లేవు, నీళ్లు కరెక్ట్ లేవు, ఇళ్ళకు నీళ్లు కూడా వస్తలేవు మాకు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రజలకు మంచినీరు అందించలేకపోయిందని, కనీసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఫిల్టర్ బెడ్ ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తిరిగి ప్రారంభించి తమ గ్రామాలకు మంచినీరు అందిస్తే బాగుండునని 10 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మిషన్ భగీరథ తోటి ఇక్కడున్న గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా నీరు రావడం లేదు. మంచినీటి కోసం ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై చర్య తీసుకొని గతంలో శంకుస్థాపన చేసిన ఫిల్టర్ బెడ్ను దాన్ని స్టార్ట్ చేసి ఇంటింటికి త్రాగునీరు అందించి సాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. 10 గ్రామాల ప్రజలకు తాగునీటి కోసం 8 కోట్లతో వెచ్చించినటువంటి పథకాన్ని పక్కన పెట్టి మిషన్ భగీరథ పేరుతో దీని వల్ల వచ్చే వాటర్ కానీ, మిషన్ భగీరథ వల్ల వచ్చే వాటర్ కానీ రాకపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎటువంటి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పబ్బం గడిపారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేపట్టినటువంటి ఈ మంచినీటి సౌకర్యాన్ని చుట్టూ ఉన్న మల్లాపూర్ మండల 10 గ్రామాలకు అందిస్తే ప్రజలు సంతోషంగా ఆశిస్తారని అనుకుంటున్నాం. మూలకు పడిన ఫిల్టర్ బెడ్ ను అందుబాటులోకి తేవడం వల్ల సమస్యను సులభంగా పరిష్కరించవచ్చంటున్నారు స్థానికులు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.